కృష్ణమూర్తి సార్. ఏంటి మిర్చి పట్టుకొచ్చారు ఇక్కడికి? అవును సార్. మిర్చి రైతా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 30 ఎకరాలు ఉంది. ఎంత దిగుబడి ఎంత వచ్చింది మిర్చి? మామూలు 30 క్వింటాలు వస్తుంది సార్ ఎకరం. ఏంటి ఈ సంవత్సరం మరి ధర లేకపోవడానికి కారణం ఏంటంటారు? ఎక్స్పోర్ట్ లేదని చెప్తున్నారు కదా సార్. ఎక్స్పోర్ట్ లేని కారణం వల్లే ధర లేదు. ఇది కేంద్ర గవర్నమెంట్ దాన్ని సహకరించాలా, అది రాష్ట్ర గవర్నమెంట్ కి ఎలా సంబంధిస్తుంది? అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పట్టించుకోవట్లేదు. రైతులు అన్యాయం చేసేసాడు చంద్రబాబు. వాళ్ళ మైలేజ్ కొరకే వాళ్ళు ప్రచారం అంతే. అది రైతులకు ఎవరు సాయం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమైనా ఎక్స్పోర్ట్ ఇచ్చింది? ఏమన్నా ఏదైనా ఎక్స్పోర్ట్ అనేది కేంద్ర గవర్నమెంట్ సంబంధించి ఉంటుంది, కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇస్తుంది ఎక్కడన్నా? అంతే, అది ఇంక రాజకీయం మైలేజ్ అది అంతే. రాజకీయం అంటారు అంతే సార్. మరి ఇప్పుడు 5 ఏళ్ళలో రైతుల్ని బాగా చూసుకున్నాను, రైతులకు ఏ ఇబ్బంది రానవ్వలేదని చెప్తున్నారు. ఏం లేదు సార్, అంత సంక్షేమం, అభివృద్ధి ఏడైంది శూన్యం. అంత డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేసాడా? ఇప్పుడు ఆ డబ్బులు ఈనట్టు అభివృద్ధి చేసేదానికి ప్రజలకు మరి అంత రచ్చు చేయడానికి వచ్చినాడు అంతే, అంత తప్పి ఏది లేదు. ఆయన రైతుల మీద ప్రేమతో వచ్చాడు కదా, మీకోసమే కదా ఆయన వచ్చాడు అంత దూరం. అదంతా కపట ప్రేమ, ఆయన రాజకీయం కొరకై ఏం చేసింది ఏం లేదు. మిర్చి రైతులకి అండగా నిలబడడానికే కదా ఆయన వచ్చాడు. ఎన్నో సార్లు 4,000 యాక్షన్లు వేసుకొని మేము చచ్చిన టైం అదే. ఎక్కడే ఒక తారు రోడ్ వేసిన చరిత్ర లేదు. ఎక్కడ అభివృద్ధి ఎక్కడన్నా చేసినా? ఎక్కడ చేసాడు? అమరావతి చేసినా, రోడ్లు చేసినా, ఏం చేసాడు అభివృద్ధి? ఈ రోజు మిర్చి రైతులకు అండగా మాట్లాడడానికి వచ్చాడు కదా, సక్సెస్ అయిందా మీటింగ్? ఇది ఏది అయింది లేదు, అంతే. పబ్లిక్ లెక్క వచ్చినాడు కదా అంతే. ఊక వల్ల రాజకీయం కకృతి అంతేది, దుమ్మెత్తిపోయడానికి తప్ప ఏది లేదు చేసింది. అన్న మీ పేరన్నా? లక్ష్మీకాంత్ రెడ్డి సార్. మిర్చి పట్టుకొచ్చారా? మిర్చి పట్టుకొచ్చాము 30 క్వింటాలు. ఎలా ఉంది ధర ఈసారి? సార్ అస్సలు ధర అనేది రైతుకి సాగుకు వచ్చింది సార్. ఏంటి మరి ధర లేకపోవడానికి కారణం ఏంటంటారు ఈసారి? సార్ ధర లేక రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు సార్, అది అస్సలు మోడీ ప్రభావంతోనే ఇది పడిపోయింది. చైనా ఎక్స్పోర్ట్ ఇచ్చింటే మాకెంతో కొంత ఉపశమనం కలిగేది సార్ అది. కానీ ఇంత సాగుకు రావడానికి కారణము ఎప్పుడు చూడలేదు సార్. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మిర్చి రైతులకు అండగా ఇక్కడికి వచ్చారు కదా, అంటే మాట్లాడడానికి, రైతులతో మాట్లాడడానికి సంబంధించి ఇక్కడికి వచ్చారు. సో ఆయన మాట్లాడుతూ అంటున్నారు కదా, చంద్రబాబు ప్రభుత్వం వల్లనే ధర తగ్గిపోయింది, చంద్రబాబు ప్రభుత్వం వల్లనే రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, నా హయాంలో రైతులంతా హ్యాపీగా ఉండేవారు, రైతులకు నేను గిట్టుబాటు ధర కల్పించేవారని మాట్లాడారు. నిజమేనా అది? కరెక్ట్ కాదు సార్. దానికి కారణము ఆ మనిషి చేసిన దానికే ఇప్పుడు ఈ బతుకుతున్నాం మనం. ఆ మనిషి కనీసము అభివృద్ధి చేసింటే ఈ బతుకు మనం. ఏంది సార్ ఇది? ఒక రోడ్డు ఏమి అమ్మఒడి అది ఇది అకౌంట్లోకి వేసి మనుషుల్ని సోమరపోతుల్ని చేసినాడు అంతే తప్ప వేరేది ఏం లేదు సార్. ఇడ శూన్యం అంతా ఆ మంచి చేసిందే ఇది, దీనికి కారణం. అంటే రైతులు చాలా చాలా చక్కగా చూసుకున్నాను, రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పాడు ఆయన. ఏం చూసుకున్నాడు సార్? రైతు భరోసా వేశాను, రైతు భరోసా సార్ కేంద్రాల్లో పెట్టాను. రైతు భరోసా కేంద్రంలో ఈ రోజు ఏంది ఉందో చూడు సార్. ఇప్పుడు మీకే అర్థమైతే సార్, టీవీ వాళ్ళ తరఫున నేను చెప్తున్నా, రైతు భరోసా కేంద్రం దాంతోనే ఏమి ఒరిగింది ఏం లేదు సార్. అంటే సరే ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు అంటే మిర్చికి గిట్టుబాటు ధర లేదు. గతంలో ఇంతకుముందు చంద్రబాబు వచ్చాడు కదా 2014-19, అప్పుడు ధర ఉందా మిర్చికి? ఉంది సార్, అప్పుడు ఉంది, బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం కారణం కాదు దీనికి, దానికి కారణం ఆయన కానే కాదు సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంటే మేము కూడా ₹1 తినేవాళ్ళం సార్. ఏమి లేదు సార్, అసలు రైతుకి ఊరి తప్ప ఏం లేదు సార్. ఇడ అంటే కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించట్లేదు, నా ప్రభుత్వంలో నేను కనీసం గిట్టుబాటు ధర మద్దతు ధర ఇచ్చేవాడిని, ఈయన అది కూడా చేయట్లేదు అని చెప్పి ఆయన కోట్ల అప్పు తెచ్చిన కారణానికే ఇప్పుడు ఈ సాగు వస్తుంది సార్. మనం వేరేది ఏం లేదు సార్, ఏమి లేదు. ఆయన అప్పు తెచ్చి అందరిని సోమరిపోతలు చేసి నేను డబ్బులు వేస్తున్నాను అనే తప్ప వేరేది ఏమేం లేదు సార్. ఇది ఎలా జరిగింది మీటింగ్? మరి రైతులకు అండగా మాట్లాడారు కదా, ఆయన మాట్లాడిన దానికి మీకే అర్థమైంటది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకే అర్థమైంటది. ఇంకా అది ఏం ఒక గుంత బుడ్చలే, ఏం బుడ్చలే. ఈ రోజు రోడ్డు మీద వస్తే ఎట్లుందంటే మీరే అర్థం చేసుకోవాలి. మీకు అండగా ఆయన మాట్లాడడానికి వస్తే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే, పైగా మీరు కూడా రెడ్డి అంటున్నారు కాదు. ఏం చేసినాడు ఆయన?
నేను ఒక రెడ్డే 5 ఏళ్ళు పరిపాలన చేసినాడు, ఒక గుంత బూడ్చని కూడా చేత కాలేదు ఆ మనిషి. ఏం చేస్తారు సార్? అధికారంలోకి వస్తా అంటున్నాడు కదా ఆయన. సార్ ఇంకా వస్తే కూడా ఏమి చేయలేడు సార్. ఇంకా 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాను, అందరినీ బాగా చూసుకుంటాను, 60 ఏళ్ళు ఉండను గానే ఏం చేయలేడు ఆ మనిషి. ఇంకా అయిపోయింది ఆ మనిషి పని. ఇంకా ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ సార్ ఆ మంచిది. ఎప్పుడు రాలేడు. దస్తగిరి నా పేరు. మిర్చి రైతా? మిర్చి పట్టుకొచ్చారా? ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఈ రోజు ఇక్కడికి, అంటే మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ధరలు లేవు, చంద్రబాబు నాయుడు రావడం వల్లే ధరలు తగ్గిపోయాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏంటి వాస్తవం ఏంటి? మిర్చి ధర లేకపోవడం కారణం ఏంటి? ధర లేదు, పైన ఎక్స్పోర్ట్ లేదు. ఎక్స్పోర్ట్ లేని ప్రాబ్లం రైతుకి ఇబ్బంది ఉంది. అంటే అంతేనా, లేదంటే చంద్రబాబు రావడం వల్లనే ధర తగ్గిపోయిందా? అంతేం లేదు, పైన ఎక్స్పోర్ట్ ఉంటే అన్ని పోతుండే. ఎక్స్పోర్ట్ కన్నా పనిచేసారు. చైనాకి లేదు, బంగ్లాదేశ్ లేదు, ఆ వల్ల లేని దానికి రేటు. మరి జగన్ ఇక్కడ మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు కదా, చంద్రబాబు వల్ల ఈ విధంగా అయిపోయింది, చంద్రబాబు రైతులు పట్టించుకోడు, అదే నేనుంటే రైతులంతా హ్యాపీగా ఉండేవారు, నా 5 ఏళ్ళు హయాంలో కూడా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా ఆయన చెప్తున్నాడు. మరేంటి? ఏం లేదు, ఆయన వేసింది అంటే అమ్మ ఒడి వాళ్ళు వేసిన దానికి ఆయనకి రైతు ప్రజలకి అమ్మ ఒడి వృద్ధాపించిన వాళ్ళు వేసిన దానికి నేను డబ్బులు డైరెక్ట్ పంపిస్తున్నా ఆయనకి ప్రజలకి. ఈయన ఎవరు పంపించలేడు కాబట్టి ఇప్పుడు దానికి చెప్తున్నారు అంతే. అంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా చెప్పడమే తప్ప నిజంగా ఏం చేయలేదంటారు. అంతే మరి వాళ్ళ ఎవరు రాజకీయం వాళ్ళది. ఇంకా చూద్దామంటే పంటలు చూద్దామంటే రావటంలే, మందు బుడ్లు ఎక్కువైనాయి. ఒక చిన్న బుడ్డి తెచ్చినా కానీ 2000 3000 అవుతున్నాయి. రైతులకి ఏం పోయేదేం లేదు. రైతు ఇంకా ఏం పనికిరాడు ఇప్పట్లో. రేట్లు లేకపోవడం కారణం ఏంటి? రేట్లు కారణం లేవు, ఎక్స్పోర్ట్ లేదు. రైతులను పెట్టారికే వీడికి వచ్చారికి 10,000 11,000 అమ్మేరు, 8,000 9,000 అమ్మితే ఇంక రైతులకి ఏం లేదు. చంద్రబాబు రైతులకి ఒకసారి చంద్రబాబు రైతుల్ని అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులు గాలి కుదిలేశాడు, రైతుల్ని పట్టించుకోండి. ఆయన చంద్రబాబు గారు పెట్టుబడి ₹1,00,000 అవుతుంది. పెట్టుబడి ఎకరాకు ఏడ తెచ్చియాలా? బ్యాంక్ లేకపోయినా మందు ఏడికైనా పోయినా ముందు మందు కొట్టుకాడిపోయిన చెప్పు తీసుకొని ఎంట పడతాడు. ఆ డబ్బులు కడితే కాదు, మేము ముందు మందులు ఇవ్వటంలే, మాకు ఆడికి పోతున్నా కానీ ఎంట పడతాడు. ఇంకా ఆ కొట్లు అప్పు ఇస్తా కదా మనకి ఇచ్చేది, మళ్ళీ అట్లా పరిస్థితి వచ్చింది. బాబాయ్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? మేము పాత గుంటూరు అయితే మాది ఇక్కడ మిర్చి, నేను యార్డ్లోనే. ఏంటి పరిస్థితి ఏంటి బాబాయ్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు హయాంలో మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చంద్రబాబు మిర్చి రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ అంశం? దీన్ని ఎలా చూస్తాం? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేటు, ప్రభుత్వం లేనప్పుడు ఒక రేటు అనేది ఉండదు. పైన ఎక్స్పోర్ట్ని బట్టి, పై ఆర్డర్లను బట్టి ఉంటుంది. చైనాకి డైరెక్ట్గా మన ప్రోడక్ట్ ఏది చైనాకి వెళ్తలేదు. చైనా వాడు కంప్లీట్గా మనది ఆపేశాడు. బంగ్లాదేశ్కి కూడా అక్కడ అల్లర్లో కొద్దిగా గొడవ, రాజకీయ సంక్షోభం ఉండటం వల్ల బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ సరిగా వెళ్తలేదు. అదొకటి తూత్తుకూడు మార్కెట్కి సరిగా వెళ్తలేదు. శ్రీలంక కూడా మనకి ఇక్కడ చాలా మంది శ్రీలంక అల్లర్లో మొన్న జరిగిన దానికి ఇక్కడ వ్యాపారస్తులు చాలా దెబ్బతిని ఉన్నారు. శ్రీలంక నుంచి దాదాపు 200 కోట్ల పైన రావాలి ఇక్కడ వ్యాపారస్తులకి. ఆ దెబ్బతో శ్రీలంక కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ వెళ్తలేదు. ఏదో కొద్దిగా ఉండేవాళ్ళు కొద్దిగా చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా ఎక్స్పోర్ట్ అంత ఇదిగా మార్కెటింగ్ రావటం లేదు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా అమ్మిన రోజు ఉంది. ఆ రోజు ఉండే ఎక్స్పోర్ట్ ఇవ్వాలి, ఎందుకు లేదంటే మరి కారణం అదే ఎక్స్పోర్ట్ లేక. అంతేగాని ఇక్కడున్న గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు దానికి దీనికి సంబంధం ఉండదు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ సంబంధం ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కనీస మద్దతు ధర కూడా ఇప్పించలేకపోతున్నాడు, నా ప్రభుత్వంలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేవాడిని ఈయన ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడికి మీ మిర్చి యార్డ్ దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా. మిర్చి యార్డ్ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడాడు. ఆయన లాస్ట్ మూమెంట్ లో ఆయన దిగిపోతాడు అన్నాక లాస్ట్ ఎలక్షన్ జరిగే మూమెంట్ లో కూడా సేమ్ ఇదే రేట్లు ఉన్నాయి. మరి అప్పుడు ఆయన ఎందుకని ఇది చేయలేదు? ఆయన చేయలేకపోయాడుగా. మరి వచ్చి పోరాడలేదా మీకోసం? ఎవరు వచ్చారు? ఆయన వచ్చే మరి ఎందుకు పెరగట్లేదు, ఎందుకు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇస్తానని మరి ఆయన రావచ్చుగా. మరి అంటే ఇదే ధర ఆయన దిగేటప్పుడు కూడా తగ్గిపోయిందా? ఇదే సేమ్ ఇయర్ రేట్లు జరుగుతున్నాయి. 27,000 వరకు నా హయాంలో ఉందని చెప్తున్నాడు. అవన్నీ చెప్పుకోవడానికి వచ్చా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళే చెప్తా ఉంటారు. రాజకీయానికి ఇక్కడ మిర్చి యార్డ్లో జరిగేదానికి సంబంధం ఉండదు.
గతంలో ఎట్లా ఉండదు? అప్పుడు చంద్రబాబు మొదట 2014 నుండి 19 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అప్పుడు ఇదే మాదిరిగా ధరలు ఉన్నాయా, లేదంటే అప్పుడు కూడా బాగున్నాయి ధరలు? అప్పుడు కూడా ఇయే ధరలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక లాక్డౌన్ వల్ల కొద్దిగా మార్కెట్ పెరిగింది. ఈ కరోనా టైంలో మార్కెట్ అంతా రైతులు ఇబ్బంది పడతా కూడా తీసుకొచ్చిన ఎక్స్పోర్ట్లు అక్కడ ఆర్డర్లు ఉండేవాళ్ళు రూపాయి కావాలని చెప్పి, వాళ్ళ సరుకు కావాలని చెప్పి అప్పుడు ఆ టైంలో మాత్రం రేట్లు పెరిగినాయి. మళ్ళీ యథాపకారం వచ్చిన కానీ రోజు రోజు తగ్గుతూ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ జరిగే మూమెంట్లో కూడా లాస్ట్ టైంలో జనవరి ఫిబ్రవరి ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్ నుంచి ఇక లాస్ట్కి ఏ రేట్లకు వచ్చినాయి, తగ్గిపోయినాయి. ఇదే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఏమనిపిస్తుంది ఓవరాల్ గా? అంటే చంద్రబాబు వస్తే రైతులకు ఇప్పుడు ఇబ్బందులు అంటారు కదా, సో నిజంగా ఎవరి హయాంలో రైతులకు బాగుంటుంది అంటే ఏం చెప్తారు మీరు? ఏ ముఖ్యమంత్రి హయాంలో రైతులు బాగుపడ్డారు, రైతులకు మంచి జరిగింది? ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయానికి మిచ్చారు సంబంధం ఉండదు. ఎక్స్పోర్ట్ ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్స్పోర్టర్లు ఇది చేస్తారు. అంతేగాని ఇక్కడ నుంచి వెళ్ళి చైనాలో లేక కొనిపెట్టిన పోయిన సంవత్సరమే రిటైల్ కౌంటర్గా అమ్ముకుంటున్నారు. బస్తాలు 2 బస్తాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చైనాకి. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు రావడం వల్ల ఎవరైతే మిర్చి రైతులు ఉన్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారా, లేకపోతే దానివల్ల నష్టమే ఎక్కువ ఉందంటారా? మంచి జరగదు, నష్టం జరగదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇక్కడ ఎగబడి ఎవరు రేటు పెట్టి కొనరు. ఆయన రాకపోయినా కానీ ఇంతకన్నా తగ్గించేమి ఇది కాదు. ఎందుకు వచ్చారంటారు? ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదైనా సానుభూతి నాకు వచ్చిందన్న ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాడా మిర్చి యార్డుకి ఆయన? ఇంతకుముందు అసలు ఎంతమంది ఆయన ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాలా, ఈ మధ్యలోకే రాలే అసలు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకసారి ఒక రోజు కూడా ఇటు వచ్చి మిర్చియార్డులోకి ఎవరిని ఎందుకు ఏంది పరిస్థితి ఏందని ఆయన చూసిందే లేదు. అంటే ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, 9 నెలలు అవుతుంది కదా, ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? మిర్చి యార్డు కాదు, జనరల్ గా ఒక కామన్ మ్యాన్ గా మీకేమనిపిస్తుంది? కామన్ మ్యాన్ గా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరు అభిమానం కొద్దిగా వాళ్ళు మాట్లాడతారు. దాన్ని మనం మేము ఎప్పుడైనా ఈ పని చేసుకోవాల్సిందే, మాకు ఎప్పుడైనా ఇది తెప్పదు. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు, మిర్చి యార్డుకి రాజకీయానికి సంబంధం ఉండదు. ఎక్స్పోర్ట్ని బట్టి కొన్నారనుకో 10 రూపాయలు మాకు వస్తాయి, కొనలేదనుకో 10 రూపాయలు మాకు రావు. మేము ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం, పని చేసుకునేవాళ్ళం. ఏంటి బాబాయ్, జగన్ వచ్చాడు కదా ఈరోజు, మరి పరిస్థితి ఏంటి అసలు? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకు అసలు మంచి జరగట్లేదు, చంద్రబాబు రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పైతే జగన్ మాట్లాడుతున్నారు. అది రైతుల కోసమే ఈ రేటు ధరలు లేవని వచ్చాడు. ఏంటి ధరలు లేకపోవడానికి కారణం ఏంటి అసలు? చంద్రబాబు వల్ల ధరలు లేవా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? మీరు మిర్చి యార్డులో ఎప్పటి నుండి ఉంటున్నారు కదా. చంద్రబాబు అదే ప్రతి వాళ్ళు అదే రేట్లు లేవు అనేది రైతుల కోసం మెయిన్ పాయింట్. అంటే అదే చంద్రబాబు వచ్చిన తర్వాత రేట్లు తగ్గిపోయినాయా, లేకపోతే పైన ఏదైనా కారణం? మెయిన్ పాయింట్ ఎక్స్పోర్ట్ లేకపోవడం కొంత ప్రాబ్లం. ఈ మరి ఇప్పుడు ఈయన కూడా రేట్లు పెంచాలి కదా అధికారంలో ఉండేవాళ్ళు. అది దానివల్ల చంద్రబాబు ఉన్నప్పుడు ఎట్లా ఉండేవి, ఏ మాదిరి ఉండేవి రేట్లు? రేట్లు ఉన్నాయి అప్పుడు కూడా ఇదే మాదిరి తక్కువ ఉండేవి రేట్లు 18,000 కాడి నుంచి 20,000 25,000 పోయినాయి. అప్పుడు గతంలో జగన్ ఉండేటప్పుడు ఎంత ఉండేది మరి? అప్పుడు అదే ఎక్స్పోర్ట్ ని బట్టి వచ్చింది రేట్లు. ఇది ఉండే ముఖ్యమంత్రులు కదా ఎక్స్పోర్ట్ ప్రకారం ఉంటుంది.